కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి యోజన 2025-26 సంవత్సరం కింద 250 కోట్లు అయితే మన రాష్ట్రానికి వచ్చాయి. ఇదేం లేదండి, చేపల పెంపకం కోసం రైతులను గాని, మత్స్యకారులు గాని, రైతు సంఘాలు గాని, డోక్రా గ్రూప్స్, సహాయక సంఘాలు గాని, ఏమైనా గానీ మీరు చేపల పెంపకం మీద పెట్టుబడులు పెట్టాలి, ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇలా చేయాలనుకుంటే మాత్రం కేంద్రం కొంచెం సాయం చేస్తుంది. ఆ సాయంలో కూడా సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీంట్లో ఏంది, ఎకరం నుంచి ఒక 4 ఎకరాల వాటికి ఎవరికైనా పొలం ఉంటే వాళ్ళు చెరువులు గాని, కుంటలు గాని తవ్వుకొని స్టార్ట్ చేసి చేప పిల్లలు కొనుగోలు చేసి దాంట్లో పెంచాలి. సో దానికి ఈ పథకం వర్తిస్తుంది అనమాట. దీంట్లో సబ్సిడీలు చూస్తే ఎట్లా ఉన్నాయంటే, ఎవరైనా చేపలు సొంతగా పెంచాలి, మనం జనరల్ కేటగిరీ వాళ్ళమని అనుకున్న 35 లక్షల వాటికి పిఎం లోన్ ఇస్తుంది. ఈ లోన్ కింద 35% సబ్సిడీ కూడా వస్తుంది. ఇన్ కేసు ఎవరైనా మహిళలు, ఎస్సీ ఎస్టీలు ఉంటే మాత్రం 45 లక్షల పరిమితితో 35% సబ్సిడీ ఇస్తుంది. రైతులు ఉత్పత్తి చేసే సంఘాలు గాని, సహాయక సంఘాలు గాని, ప్రాథమిక సమైక్య సంఘాలు గాని, వీళ్ళందరూ కలిసి 2-3 సంఘాలు కలిసి చేస్తే 2 కోట్లు రుణంతో పాటు 35% సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 35% సబ్సిడీ వాటికి మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఈ 2 కోట్లకి 35% తీసేసిన తర్వాతే కట్టాలి. అంటే మీరు దాదాపు 2 కోట్లు అనుకో, 35% అంటే కోటికి 35 లక్షలు. 70 లక్షల వాటికి సబ్సిడీ వస్తుంది. మీరు 1.5 కట్టాలి. ఇంకా రిమైనింగ్ కట్టాలి. దానికి ఇంట్రెస్ట్ ఇస్తారన్నమాట. ఏదైనా సంస్థ పేరిట యూనిట్ స్థాపిస్తే, చిన్న సంస్థలు ఉంటాయి, అవి ఫిషర్ ఎక్వేరీ, ఆక్వా ఫిష్ కల్చర్ అని ఉంటాయి. అలా చిన్న సంస్థలు పెట్టే వాళ్ళు ఏంటంటే ఇలాంటి లోన్లు అప్లై చేస్తారు. వాటికి 75 లక్షల లోన్ తో పాటు 25% సబ్సిడీ ఇస్తుంది. ఏది ఒక సంస్థ పెడితే. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ మహిళా యాజమాన్యాలు ఇలాంటి సంస్థ ఇండివిజువల్ కాకుండా, అంటే మనం సింగిల్ గా కాకుండా చిన్న సంస్థ లెక్క పెట్టామనుకో, మన కంపెనీ పెడదాం అనుకుంటాను, ఎక్కువ కల్చర్ మీద ఈ బయోఫ్లోక్స్ గా తీసుకొచ్చి పెడదాం అనుకుంటాను అంటే, వీటికి ఎస్సీ ఎస్టీ మహిళలకి ₹1 పరిమితి వాటికి లోన్ ఇస్తుంది. దీంట్లో 35% సబ్సిడీని కూడా ఇస్తుంది. ఇంకా కమింగ్ టు కిసాన్ క్రెడిట్ కార్డులు. కిసాన్ క్రెడిట్ కార్డులు ఎవరికైనా ఉంటే దీని కింద రుణం ఇచ్చి రుణ సాయానికి సంవత్సరానికి 3% వరకు వడ్డీకి రాయితీ ఇస్తుంది. ఇంకా పిఎం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, అసలుకి దీంట్లో ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి, ఫర్దర్ స్టెప్స్ ఏంటి అంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా కావాలనేది. సో దీనికి కావాల్సింది ఏంటంటే నేషనల్ ఫిష్ డిజిటల్ ప్లాట్ఫామ్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేస్తే మీకు అక్కడ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఆన్లైన్ లో మీకు కావాల్సిన డేటాను ఫిల్అప్ చేశారనుకో, ఆ ఫిల్అప్ చేసిన డేటా మన రాష్ట్ర మత్స్యశాఖ ఫిష్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసేసి లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో అది సింపుల్ గా మనకి ఇది స్టెప్స్. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఫర్దర్ గా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేస్తే చెప్తాను. అండ్ నేను ఆ డాక్యుమెంట్ మొత్తం చదివి మీకు ఏమేమి సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ కావాలి, ఆన్లైన్కి ఎట్లా వెళ్ళాలి, అక్కడ వెబ్సైట్ ఏంటంటే అవన్నీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేవారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.